హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా శుభం. సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి మరియు శాలిని కొండేపూడి నటించి ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే ఇది 2000 దశకంలో నడిచే కథ. విశాఖపట్నం భీమిలి ప్రాంతంలో మన టౌన్ కేబుల్ టీవీ నడిపిస్తూ ఉంటాడు శ్రీనివాస్. తన పేరెంట్స్ తెచ్చిన పెళ్లి సంబంధానికి వెళ్తాడు. అలా శ్రీవల్లిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఇలా అయ్యాక తన మొదటి రోజు రాత్రి సరిగ్గా 9 గంటలకు ఏం జరిగింది, అలానే ప్రతిరోజు 9 గంటలు అయ్యాక ఊరి పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి, ఆ సమస్యకు విరుగుడు ఏంటి, అది ఎవరిచ్చారు అన్న చాలా విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే ముందుగా ఈ సినిమా కథ చాలా బాగుంది. ఈ కథలో తాను ఎంచుకున్న కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. అలానే కొన్ని చోట్ల కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక మెయిన్ లీడ్గా నటించిన హర్షిత్ రెడ్డి మరియు శ్రియా కొంతం వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అలానే హీరోయిన్ కూడా కొన్ని చోట్ల చాలా క్యూట్గా కనిపించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా చోట్ల తన వర్క్తో ఇంప్రెస్ చేశాడు. సాంగ్స్ అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయింది. ఇక ఇందులో హీరో ఫ్రెండ్స్గా నటించిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఇక క్లైమాక్స్లో డైలాగ్స్ మాత్రం మన కళ్ళను చెమర్చేలా చేస్తాయి. అలానే చాలా మంది మహిళలకు ఆ పాయింట్స్ కనెక్ట్ అవుతాయి. ఇక సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమా బండి లాంటి క్లీన్ హిట్ సినిమాని ఇచ్చిన డైరెక్టర్ ఈ సినిమాలో కూడా తాను అనుకున్న కథకు అందరి నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. అలానే హీరో మరియు ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్స్ అలానే క్లైమాక్స్ డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇక ఈ సినిమాలో నాకు నచ్చని విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలంటే ఇందులో కేవలం ఒక పాయింట్ నమ్ముకొని కథ రాసుకోవడం, ఆ పాయింట్ను మొదట్లోనే రివీల్ చేయడం వల్ల ఇంకా క్లైమాక్స్ దాకా ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. మాటి మాటికి అవే సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలానే కామెడీ వర్కౌట్ అవ్వాలన్నా, హర్రర్ వర్కౌట్ అవ్వాలన్నా ఒక పర్ఫెక్ట్ పాయింట్ మరియు పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది. ఈ సినిమాలో ఆ పర్ఫెక్ట్ టైమింగ్ మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్లో ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించదు. సింపుల్గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్స్కు ఉన్న పరిధిని బట్టి ఆ పని చేయడం అసలు అసాధ్యం. కానీ ఒక ఎండింగ్ ఇవ్వాలని ఏదో థర్డ్ పార్టీ ఇచ్చిన సజెషన్ తీసుకుని స్క్రిప్ట్ను చేంజ్ చేసినట్టుంటుంది. ఇక సమంత ఇందులో యాక్ట్ చేసినా తనకు తగ్గ క్యారెక్టర్ కాదేమో ఇది అనిపించింది. అలానే ఆ క్యారెక్టర్కు పర్ఫెక్ట్ ఎండింగ్ కూడా ఇవ్వకుండా మధ్యలోనే వదిలేశారనిపించింది. తన క్యారెక్టర్ను ఇంకాస్త స్ట్రాంగ్గా రాసుకుని ఉంటే సినిమాకు సమంత మరింత హెల్ప్ అయ్యేది. ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే లాజిక్స్ గురించి ఆలోచించకుండా సినిమా చూసే వారికి మాత్రం ఖచ్చితంగా నచ్చే సినిమా. అలానే ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడగలిగే సినిమా. ఫైనల్గా ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలానే రీసెంట్గా రిలీజ్ అయిన రొమాన్స్ అన్న వీడియోను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.